హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పల్లవనం ఛానల్. వెల్కమ్. పై వీడియోలో చెప్పినట్లయితే ఈ వీడియోలో ఫుల్ డెలివరీ వ్లాగ్ అయితే చూపిస్తాను. అండ్ ఎలాంటి తప్పులు చేయకూడదు అండ్ ఏం చేయాలనేది కంప్లీట్గా అయితే నా ఎక్స్పీరియన్స్తో అయితే మీకు చెప్తాను. కంప్లీట్గా అయితే చూసేయండి. ఫస్ట్ ఆవులకు నొప్పులు స్టార్ట్ అయ్యి ఒక 2-3 గంటలు లేదా 5-6 గంటలు అయిన తర్వాత ఇలా గంజిబుడ్ అనేది అయితే వస్తుందండి. దీన్ని అయితే మీరు పగలగొట్టడానికి అయితే వెళ్ళకండి. అదే పగిలిపోతుంది కొంతసేపు అయిన తర్వాత. ఈ గంజిబుడ్ తర్వాత కాళ్ళు అయితే వస్తాయి. చూసుకోవచ్చు గంజిబుడ్ ఎట్లా వస్తుంది. చూడు, కాళ్ళు కొంచెంగా ఇట్లా వస్తాయి. మీరు దాని గురించి ఏం టెన్షన్ తీసుకోకండి. కాళ్ళు ఒకే కాలు వచ్చిందని ఫస్ట్ ఒకటి వస్తుంది, దాని వెనకనే చిన్నగా కొంచెం గ్యాప్లో 2 కాళ్ళు అయితే వస్తాయి. చూడండి, గంజిబుడ్డు ఇప్పుడు కూడా పగలలేదనమాట. ఈ గంజిబుడ్ని పగలగొట్టకుండా చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కాళ్ళు చూడండి, ఈ కాళ్ళు ఇలా వస్తుంటాయి కదా. కొందరు ఏం చేస్తారంటే ఇట్లున్నప్పుడు పోయి లాగుతారు, తొందరగా రాని, తొందరగా డెలివరీ అయిపోయి ఈనాలి అనేసి. కానీ ఇలా చేశారంటే ఆవుకి గర్భం అనేది తెగుతుందనమాట, లోపల ఫ్రాక్చర్ అయిపోతుంది. అప్పుడు ఫ్రాక్చర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈయన తర్వాత దానికి ఆరోగ్యం చెడిపోవడము అట్లా ఏందో ఒకటి అవుతూ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. చూడండి, ఈ కేసులో మాయావి ఏం చేసిందంటే గంజిబుడ్ పగిలిపోతే తినేదానికి వెళ్తుందనమాట. కాబట్టి తింటే దాని కడుపు చెడిపోతుంది అనేసి మళ్ళీ పక్కకు పట్టుకొచ్చాను, అక్కడ పనుకుంది. మీరు కూడా చూసుకోవాలి, గంజిబుడ్డ అట్లా ఏమీ తినుకుంటే ఆరోగ్యం అయితే బాగుంటుంది, పాలు కూడా బాగా వస్తాయన్నమాట. చూడండి, ఇట్లయితే అయింది. ఇంకా ఇట్లా ఫ్రీగా దానికి ಯಾವ ఏరియా ఇష్టం ఉంటుందో ఆ ఏరియాలో అయితే వదిలేయండి. పగ్గం వదిలేసినా కూడా ఆ టైంలో అది ఎక్కడికి వెళ్ళదు, కట్టైన అవసరం లేదు. ఫ్రీగా వదిలేండి. ఫ్రీగా వదిలేసి మీ కాన్సన్ట్రేషన్ అంతా పై ఎలా వస్తుందంటే దాన్ని బిడ్డ ఎలా పుడుతుంది అనే దాని మీద ఉండాలి. పుడుతుందా, కాళ్ళు తల బయటకు వచ్చాయా లేదనైతే చూసుకోవాలి. ఇంకోటి ఏమంటే కాళ్ళ సైజుని బట్టి మనము జాత ఎంత పెద్ద జాత లేదా చిన్న జాత అనేసి డిసైడ్ కూడా చేసుకోవచ్చు. ఇది కొన్ని ఆవులు అయితే తొందరగా ఈనేస్తాయి అన్నమాట, నొప్పులు ఈంచోపులు. ఇదైతే ఒక 1 అవర్ 2 అవర్ కష్టపడుతూనే ఉంది. కాళ్ళు ఉన్నాయి, బయటకు మాత్రం రాలేదన్నమాట పెయ్య. మాకైతే అర్థమైపోయింది పెయ్య పెద్దగా ఉంటుంది అనుకున్నాము. అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే అప్పుడు కూడా అంతే, డాక్టర్ని పిలిపించండి లేదా ఎవరికైనా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఇందులో, వాళ్ళని పిలిపించి చిన్నగా పైన అయితే బయటకు తీయమని పెయిన్ బయటకు తీసేయండి. చూడు, మాది అప్పుడల్లి ఇంకా ఒక 2-3 గంటల సేపు ఇంకా బాధపడుతుంది. కానీ ఇంతే వస్తుంది, 4 మాత్రం వస్తుంది, మళ్ళీ కొంచెం లోపలికి పోతుంది, ఇదే అవుతుంది. ఇలాగని చాలా చోట్ల వదిలేస్తే చాలా కష్టం అవుతుంది మీకు మాత్రం. పై కడుపులో నిలిచిపోవడం లేదా కడుపులో చచ్చిపోవడం అయితే అవుతుంది. ఇలా ఎప్పుడు చేయకండి. డాక్టర్ని పిలిపించండి లేదా ఎవరిని పిలిపించండి. ఇక్కడైతే మా చిన్న ఆయన అయితే తీస్తున్నాడు, ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అది మీరు ఎలా తీయాలంటే అది ఈనేటప్పుడు ముక్కుతుంది కదా, అది ఎప్పుడు ఫోర్స్ అప్లై చేస్తుందో అప్పుడు మీరు చిన్నగా కొంచెంగా అయితే తీస్తారంటే ఆ పై ఆవుకి చాలా ఏమీ ఎఫెక్ట్ కాకుండా, పెయి కూడా ఏమి ఎఫెక్ట్ కాకుండా అయితే క్లియర్గా అయితే తీసేయచ్చు. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లు అది ముక్కినప్పుడు మాత్రం కొంచెం వెనక్కి తీసుకోవాలి. అండ్ ఎలా పుట్టింది అయితే చూపించలేదు వీడియోలో, వద్దనే చూపించలేదు. చూస్తున్నారు కదా పెయి అయితే ఎలా పుట్టిందో. నిజంగా మేమైతే ఎప్పటికీ ఇలాంటి పెయిన్ మేము ఎప్పుడు చూడలేదు. ఆవు చూసారు మేము, ఎంత చిన్న ఆవు అది, జెర్సీ ఆవు, ప్యూర్ జెర్సీ ఆవులు అయితే ప్యూర్ హెచ్ఎఫ్ ఆవు అయితే పుట్టింది. పెయి మేము ఎప్పుడు చూడలేదు. ఒక 50 నుండి 60 కేజీల పెయి అయితే ఉంది. మీరు నమ్మరు. కంప్లీట్గా చూసారు కదా. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్.